గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ యాంకర్ కావ్య. సమకాలీన రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ పరిణామాల సమగ్ర విశ్లేషణ వేదిక డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. టెక్నాలజీ దిగ్గజాల అక్రమాలకు బ్రేకులు వేసేలా భారత్లో టెలిగ్రామ్ బ్యాన్ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే, అటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధుల చుట్టూ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. మరోవైపు ఏపీ సర్కార్ గోదావరి నదిని ప్రక్షాళన చేసేందుకు నమామి గంగే మోడల్తో ఢిల్లీ వేదికగా వ్యూహాలు రచిస్తుంది. దేశ గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త ఉపాధి హామీ చట్టం ఏపీలోనే లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతుంటే, గోవా తరహా బీచ్ కల్చర్పై ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ 5 రాజకీయ అంశాల వెనుక ఉన్న అసలు నిజాలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో. సార్ నమస్కారం. యా సార్, ముందుగా మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఇక మనం ముందుగా ది పయనీర్ పేపర్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ టాప్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు. మారిటైమ్ రూట్స్ మస్ట్ రిమైన్ సెక్యూర్ సెట్ బై పిఎం, అడ్రసెస్ అవుట్రీచ్ సెక్షన్స్ ఆఫ్ G7 సమిట్. అదేవిధంగా రేవంత్స్ పవర్ ప్లే ఈజ్ టూ ఎడ్జెడ్ స్క్వాడ్. దిస్ ఆర్టికల్ ఈస్ రిటర్న్ బై బి కృష్ణ ప్రసాద్. అండ్ CM calls for use of tech in agriculture department. No reason to blame Kishan on metro. Bandi dismisses allegations, affirms BJP's committed to TG, said by Bandi Sanjay. People's government supports small contractors, said by Deputy CM Batti Vikramarka, assumes that pending bills will be cleared in phases. So ఇవైతే మెయిన్ హెడ్లైన్స్ మనం ది పిఎన్ఏ న్యూస్ పేపర్లో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ద నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ హెడ్లైన్ మనం ప్రాసెసింగ్కు 84 కోట్లు చెల్లించినాం అని ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజే లేదు తేల్చి చెప్తున్న IRFC. ఇంకో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ మనం ఏం చూసుకోవచ్చు అంటే, డీల్ మే కుచ్ కాలా హై, మెట్రో రైల్ టేక్ ఓవర్ మరో ట్విస్ట్. మెట్రో రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉన్నట్టా లేనట్టా, ఫీజు చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఫీజు చెల్లించామని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, లేదని IRFC అనేది డిమాండ్ చేస్తుంది. సో ఇది ఒక మన మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులపై నిర్బంధకాండ, పెండింగ్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని దిల్సుఖ్ నగర్లో భారీ ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇది ఒక హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. సన్నాల బోనస్ 7 రకాలకే, ఆ విత్తనాలని అందుబాటులో ఉంచాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఇదొకటి. అదేవిధంగా ధనహరి @200 కోట్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో అవినీతి అనకుండా అక్రమాస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్. అక్రమార్కుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్ అనేది కూడా మనం ఇక్కడ ఒక మెయిన్ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు నమస్తే తెలంగాణలో. అదేవిధంగా ఇప్పుడు మనం వెలుగుకి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో మనం ఇక్కడ మీ వల్లే మెట్రో లోన్ ఆగింది, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. సో ఆ హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మేమేం బిచ్చం అడగట్లేదు, మెట్రోకు మంజూరైన లోన్ ఇమ్మంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఇంకొక హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా పక్కా యాక్షన్ ప్లాన్. ఇది ఉన్నతాధికారులతో కమిటీ అయితే జరిగింది. రైతు వేదిక వద్దే విత్తనాలు, ఎరువుల పంపిణీ అని సీఎం రేవంత్ అయితే చెప్పారు. అదేవిధంగా హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలో ప్రత్యేక కమిటీ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మాట్లాడడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది మనం వెలుగు పేపర్లో ఉన్న మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో కనుక చూసుకుంటే మనం ఆక్వాపై అల్టిమేటం, నెలాఖరుకే గడువు, జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే ఇలా చెప్పడం జరిగింది. ఆక్వాపై ఆందోళన అల్టిమేటం ఉంది, అలాగే ఆందోళన చేయడం జరుగుతుంది ఈ విషయం పైన అని. అదేవిధంగా హలో మై ఫ్రెండ్, G7 సదస్సు వేదిక వద్ద మోదీ ట్రంప్ ఆత్మీయ సంభాషణ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సాయి కృష్ణను లాకప్లోనే కొట్టి చంపారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆరోపించడం జరిగింది. ఇక్కడ మనం ఇది మెయిన్ హెడ్లైన్ ఒకటి చూసుకోవచ్చు. బీచ్లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా అనేది ఒక మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు.
అది మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారే, మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా అనేసి ఇక్కడ మనం టీడీపీ ఎంపీ శ్రీభరత్ అయితే అడగడం జరిగింది. అది ఇక్కడ ఈ న్యూస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దిశకి వెళ్ళిపోదాం. దిశలో మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, నాగోల్ టు గౌరెల్లి రెండో దశలో మూసి పునరుజ్జీవం, సబ్సిడీ బోనస్ 7 రకాల సన్నాలకే, రైతు వేదికల్లో విత్తనాలు ఎరువుల పంపిణీ అనేది ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇది వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ హెడ్లైన్. టెలిగ్రామ్ బ్యాన్, నీట్ రీ ఎగ్జామ్ వేళ లీక్లకు చెక్ పెట్టేందుకు భారతదేశం గవర్నమెంట్ ఈ టెలిగ్రామ్ అనేది బ్యాన్ చేస్తుంది. సో ఆ న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కనుక మనం మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, ఏపీకి రండి, నెల రోజులు బస చెయ్యండి అని సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాలు పరిశీలించండి అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే, ఇక స్వచ్ఛ గోదావరి అనేది ఒకటి ఉంది. సో మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు అనేసి ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా నది కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర బృందం సిద్ధంగా ఉందని, నమామి గంగే తరహాలో గోదావరి ప్రక్షాళన చేయడం జరుగుతుంది అనేసి మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు. క్రైమ్ రేటు 14.1% తగ్గింది అనేసి మనకి ఇక్కడ అనిత చెప్పడం జరిగింది. హోంమంత్రి అనిత, ఏపీ హోంమంత్రి అనిత చెప్పడం జరిగింది. ఆ న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. ఇవి మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న అప్డేట్స్, మెయిన్ హెడ్లైన్స్. సో ముందుగా మనం చూసుకుంటే సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయాలు, చైల్డ్ ఫోర్నోగ్రఫీ మరియు డేటా లీకేజీలను అడ్డుకోవడంలో టెలిగ్రామ్ యాజమాన్యం విఫలమవడంతో కేంద్ర ఐటీ శాఖ ఈ యాప్ను భారత్లో నిషేధించే దిశగా కఠిన చర్యలు చేపట్టింది. సో ఈ యాప్ను నిజంగానే నిషేధించడం వల్ల ఈ డ్రగ్స్ విక్రయాలు కానీ, ఇంకా క్రైమ్స్ రేట్స్ కానీ ఇవన్నీ నిజంగానే తగ్గించవచ్చా? అది ఎంతవరకు సాధ్యమవుతుంది? దీనిపైన మీరు ఏం విశ్లేషిస్తారు? ఇటీవలే మే నెలలో రద్దయిన నీట్ ఎగ్జామినేషన్లో తిరిగి ఎగ్జామ్ జరగబోతున్న సందర్భంగా గతంలో జరిగినటువంటి పేపర్ లీకులు మళ్ళీ ఇంకోసారి జరగటానికి దారులు మూయటంలో భాగంగా టెలిగ్రామ్ అనే దాన్ని తాత్కాలికంగా కొన్ని వారాల పాటు ఆ ఎగ్జామ్ అయ్యే వరకు దాన్ని పరిమితులు విధించారు. ఒకటి దాంట్లో అంటే మీరు చాలా విషయాలు మెన్షన్ చేశారు, డ్రగ్స్ అబ్యూజ్ అని, లేకపోతే ఇంకా ఇతర మాఫియా లేకపోతే స్మగ్లింగ్ ఇట్లాంటి. అయితే టెక్నాలజీకి రెండు వైపుల పదునున్న కత్తే. ఒక్కొక్క సందర్భంలో టెక్నాలజీ ద్వారానే నేను ఇవాళ ఊహించుకోండి, ఒకవేళ వాట్సాప్ ఇవాళ కనుక పనిచేయకపోతే ఈ షో ఎట్లా నడిచేది అని. వాట్సాప్ని 3 దశల్లో ఇది చేయొచ్చు. వాట్సాప్ కంపెనీనే మొన్న ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ యొక్క కొన్ని మోడల్స్ని ఇండియాతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో ఆ మోడల్స్ అవైలబుల్గా లేకుండా యుఎస్ గవర్నమెంట్ తమ టెక్నాలజీ ద్వారా కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించేదానికి బ్రేక్ వేయటానికి అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఆంక్షల మేరకు, ఆజ్ఞల మేరకు క్లాడ్ ఇవాళ కొన్ని మోడల్స్ యాక్సెస్కి తీసేసిందండి మనకి. ఇది ఒక విధమైనటువంటి కంట్రోల్ టెక్నాలజీ మీద. ఈ కంట్రోల్ 3 దశల్లో ఉండొచ్చు. ఒకటి, ఆయా కంపెనీలు ఏ దేశాల్లో ఉంటే ఆ దేశ ప్రభుత్వాల ఆజ్ఞల మేరకు ఆ టెక్నాలజీ మనకి నిలుపు చేయొచ్చు. ఉదాహరణకి ఇవాళ క్లాడ్. రెండోది, ఇప్పుడు మన ప్రభుత్వాలే మనకి ఆ యాప్స్ని యొక్క యాక్సెస్ని నిరోధించవచ్చు. రెండోది అది. మూడోది ఏంటంటే ఆ యాపే కొన్ని దేశాల్లో ఇప్పుడు చాలా యాప్స్ అమెరికన్ యాప్స్ చైనాలో ఉండవండి. అట్లాగే చాలా చైనా యాప్స్ మన టిక్టాక్లు ఇవన్నీ మనం బ్యాన్ చేసాం. సో ఈ టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తే. మీరు దేన్ని ఒకే కత్తే, చాకు ఇవి చాలా పనులకు వాడచ్చు. ఇంట్లో కూరగాయలు కత్తిరించుకోవటానికి నుంచి, మీకు ఆపరేషన్ చేయటానికి కానించి, మీ ప్రాణాన్ని కాపాడటానికి నుంచి, ఇంకో ప్రాణాన్ని తీసేయటానికి కూడా.
సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ వీటికి నిజంగా ఇప్పుడు ఇంకొక సినారియో ఊహిద్దాం. ఇది టెలిగ్రామ్ బ్యాన్ అయిన తర్వాత కూడా, అంటే పరిమితులు విధించిన తర్వాత కూడా రేపు పొద్దున్న మళ్ళీ ఇది లీక్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ప్రభుత్వం అంటే నేను అట్లా అనేది టెక్నాలజీ సంపూర్ణమైన తెల్లావు, ఇది చాలా మంచిది, దీన్ని ఏం చేయొద్దని కాదు. అంటే ఇప్పుడు దీంట్లో 3 వాయిసెస్ వినబడుతున్నాయి ప్రధానంగా. భారతదేశంలో స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ గురించి పనిచేసే సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈవెన్ టెలిగ్రామ్ నా CEO కూడా దీన్ని వ్యతిరేకించాడు. అదేంటి, కొన్ని బ్లాక్ షీప్ అంటారు, అంటే నల్ల గొర్రెలు ఉన్నంత మాత్రాన మొత్తం అందరికీ, అంటే బ్లాక్ షీప్ అనేది అన్ని చోట్ల ఉంటాయి. నల్ల గొర్రెలు అంటే ఏంటి, దారి తప్పే గొర్రెలు. ఆయన ఉన్నంత మాత్రాన మొత్తం మందనంతటిని ఏకఘాటను కట్టేసి చేయటం ఎంత కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న. వీళ్ళు ఏంటంటే ఈ వాక్ స్వాతంత్రం ఇవన్నీ ఈ సోషల్ మీడియా వాటి వల్ల మాత్రమే ఇవాళ పత్రికల్లో సంబంధించినవి కూడా వివిధ పార్టీలు కొన్ని గ్రూపుల కింద అయిపోయినాయి. అట్లాగే పత్రికా సమాచార నియంత్రణ కూడా బాగానే జరుగుతుంది. ప్రభుత్వాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంత పరిమితులు పత్రికా స్వేచ్ఛకి. ఈ సందర్భంలో మన దైనందిక జీవితంలో కూడా ఈ టెలిగ్రామ్ లాంటి ఆగిపోతే చాలా ఆర్థికమైన ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఈ నోటిఫికేషన్స్ అంటారు. అంటే నోటిఫికేషన్స్ అంటే మీకు డెలివరీ వచ్చింది తీసుకోండి, అట్లాగే లేకపోతే మీ దగ్గర అతను వచ్చాడు మీ వస్తువు ఇవ్వండి, ఇవన్నీ ఈ వాట్సాప్ల ద్వారా వీటి ద్వారా వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది గ్రూప్స్ కానీ ఇంకేదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టెలిగ్రామ్ కూడా యూజ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్కి. సో అలాంటి వాళ్ళకి కూడా నష్టం ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. అందుకనే మనకేంటంటే ఇట్లకేమో ఇప్పుడే టెక్నాలజీ ఎలా ఇవాల్వ్ అవుతుందో ఒక్కోసారి టెక్నాలజీ రాజకీయాల కంటే త్వరగా వస్తూ ఉంటుందండి. ఒక్కోసారి దేశీయ సంస్థల కంటే కూడా టెక్నాలజీ ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే భారతదేశం కేబుల్ ఉందనుకోండి, మన కేబుల్ చట్టం, మన ఇంటికి కేబుల్ వచ్చిన 20 సంవత్సరాలకు కానీ కేబుల్ నియంత్రణ చట్టం రాలేదు మనకి. అంటే అందరూ మన ఇళ్ళకి కేబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చేసేవాడు, వైరేసి ఎవడో కుర్రాడు ఉద్యోగం లేనివాడు. దానికి నియంత్రణ కానీ దానికి సంబంధించిన కండిషనల్ యాక్సెస్ సిస్టమ్స్ 20 సంవత్సరాలు వచ్చినాయి. అంటే టెక్నాలజీ 20 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంటుంది ప్రభుత్వాల కంటే, చట్టాల కంటే. సో ఇది మనం నేర్చుకుంటూ సాగించే ప్రయాణం. మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇక సార్, మెట్రో 2వ దశ విస్తరణ నిధుల చుట్టూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయి రాజకీయ దుమారం యుద్ధం అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించి మనం ది పయనీర్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు సార్. చాలా క్లుప్తంగా క్లియర్గా రాశారు కృష్ణప్రసాద్ గారని. రేవంత్ పవర్ ప్లే ఈ 2 ఎడ్జెడ్ స్క్వాడ్ అని ఉంది మనకి. సో ఈ ఆర్టికల్ మనం చాలా క్లుప్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి మెట్రో ఫేజ్ 2కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అనేది రాశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఇది నిజంగా 3 పార్టీల మధ్య దుమారమే అంటారా, లేకపోతే ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? నేను కూడా ఇవాళ ఆ పైనీర్లో వచ్చిన ఎడిటోరియల్ చదివానండి. అయితే ఆయన బాగా అంటే విశ్లేషణాత్మకంగా రాయటం ఎడిటోరియల్లో పార్ట్. కాకపోతే ఆయన కాస్త డీప్గానే వెళ్ళారు సబ్జెక్టు. దాంట్లో ఉండే రాజకీయ కోణాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అంటే ఒక రేవంత్ రెడ్డి నిర్వహించాల్సిన ద్విముఖ వ్యూహం, అంటే 2 పాత్రలు ఆయన ఒకేసారి ఏకకాలంతో సమన్వయంతో ఎట్లా పాటించాలి, ఎలాగా అంటే తల్లి పెళ్ళాల మధ్యలో ఈ పోరుని. రేవంత్కి ఏంటి వాళ్ళ సమస్య, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. అట్లాగే ఇదేమీ ప్రాంతీయ పార్టీ కాదు, తను గుత్తాధిపత్యంగా తనే బాస్గా వ్యవహరించడానికి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఒక అనుకూలత ఉండేది. ఆయన ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆయన ఒక్కరికే సమాధానం చెప్పుకుంటే సరిపోయేది, సోనియా గాంధీ అండ్ కాంగ్రెస్ మన్మోహన్ సింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈయనకి రాహుల్ గాంధీ, ఖర్గేలతో పాటు మళ్ళీ మోడీతో మంచిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్లాగనే రాష్ట్ర ప్రజలకి తను ఈ విషయంలో రాజీ పట్టలేదు అనే సందర్భాన్ని కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కన్స్టిట్యుయెన్సీ అంటే ఆ తెలంగాణ మొత్తం ఓటర్లు, ప్రజలు. అక్కడ తను చాలా ఒక యోధుడిగా తను కేంద్ర ప్రభుత్వం లొంగట్లేదు అనే విధంగా పోరాట పరిట్మని చూపించాల్సి ఉంది. అట్ ది సేమ్ టైము
నరేంద్ర మోడీతో లౌక్యంగా వ్యావహారికంగా కార్యాలను చక్కబెట్టుకోవాల్సిన ద్విముఖం, అంటే కత్తి మీద స్వామి అంటాం మనం, 2 పాత్రలు. ఆ 2 పాత్రలు ఆయన ఎట్లా పోషిస్తున్నాడనే వివరాన్ని ఆయన చక్కగా సమీక్షించారు. ఒకటి సరే, దీంట్లో 3 మీరు అడిగిన క్వశ్చన్లో సెకండ్ పార్ట్ ఏంటంటే, నిజంగా వీళ్ళ మధ్యలో దోబూచులాటలు లేకపోతే ఒక విధమైన ఒక సందిగ్ధత, ఒక సమన్వయం ఏమీ ఉందంటే ఉంది, సమన్వయం ఏమి. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ముగింపు పలికారనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు పూర్తిగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి ఏ స్థాయికి వచ్చిందంటే, మా తిప్పలేమో మేము పడతాం, మిమ్మల్ని యాచించట్లేదు, అడుక్కోవట్లేదు, మాకు అనుమతులు మంజూరు చేయండి మహానుభావ అని స్థాయికి ఆయన వచ్చారు. అంటే మొదటి దశలో మనము కొంత ఏదో మన కిషన్ రెడ్డి గారు కొన్ని సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే ఏంటి, ఆ ఓల్డ్ సిటీ దగ్గర వెళ్ళే టైంలో అది ఎప్పటి ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ కాలంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారు అప్పుడు మెట్రో దశ నిర్మాణ పనుల్లో కొన్ని అభ్యంతరాలు లేవనెట్టారు 3 చోట్ల ప్రధానంగా. ఒకటి అసెంబ్లీ దగ్గర, అసెంబ్లీ మీదకి మెట్రో పైనుంచి వెళ్తున్నట్టుగా, అది మనోభావాలకు సంబంధించింది. రెండోది సుల్తాన్ బజార్ దగ్గర వ్యాపారులకి, తెలంగాణ వ్యాపారులకి అందరికీ ఇబ్బందులు వస్తున్నాయని. మూడోది ఓల్డ్ సిటీలో చారిత్రక కట్టాలి ఇవన్నీని. ఈ అన్నిటికి వేరే రూట్లు చూడాలి అది ఇదని. అప్పుడు ఎల్ఎన్టీ బాగా ఇబ్బంది పడింది. ఏంటంటే కొత్త ఆల్టర్నేటివ్ రూట్ చూపించడానికి ఒక పక్కన రైల్వే ట్రాక్, ఇంకో పక్కన ట్యాంక్ బండ్. అండర్ గ్రౌండ్లో వేస్తే ఆ ట్యాంక్ బండ్ వాటర్ ప్రెషర్ ద్వారా ఏమన్నా ఒకవేళ బద్దలై లోపలికి వచ్చేది ఉందా, ఆ ప్రమాదాలు. పైనుంచి వేయాలంటే ఎక్కడో ముందు నుంచి ఖైరతాబాద్ ముందు నుంచి లేపుకెళ్ళాలి, అంతకంటే హైట్. ఈ చాలా వాటిని లేట్ అయిపోయింది దానివల్ల. అవి ఇప్పుడు చెప్తున్నారు. అప్పట్లో ఇంకోటి ఇష్యూ కూడా వచ్చింది, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారంటే మెట్రో నిర్వహణ లాభదాయకం కాదు. ఏ మెట్రో ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించినా ప్రైవేట్ నిర్వహించినా లాభం. దానికి లాభం ఎంత నష్టం భరించుతుందో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు సొంత డబ్బుల నుంచి రావు, బ్యాంకుల నుంచి తీసుకొస్తాయి. ఎప్పుడైతే నష్టం వస్తుందంటే బ్యాంకుల్లోనేవో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు. సో దాన్ని లాభదాయక గ్యాప్, నిర్వహణ వ్యయము మైనస్ లాస్ని కవర్ చేయడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. దాని ఇష్యూస్ని ఇప్పుడు లేవనెత్తుతున్నారు. దానికి ఈయనకి ఒకవేళ ఉన్నాయి, ఇప్పుడు నీతి ఆయోగ్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా త్వరితగతిని చేయటానికే కదా నరేంద్ర మోడీ లాంటి డైనమిక్ లీడర్ని, లేకపోతే అట్లాంటి ఉత్సాహంగాని ఈ భారతదేశంలో కొంత మార్పుల గురించే కదా వీళ్ళందరినీ చేసింది. సో ఏమైనా సరే ఈయన ఉత్తరం స్పష్టంగా రాశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దానికి రాతపూర్వకంగానే విధానమైనటువంటి సవాబు వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్. అదేవిధంగా మనం ఇంకొక మెయిన్ న్యూస్ చూసుకున్నట్టయితే, ఏపీలో రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని నమామి గంగే తరహాలో స్వచ్ఛ గోదావరి ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. సో దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ విచ్ హెస్ హ్యాపెన్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలా అద్భుతమైన, ఎందుకంటే నేను గోదావరి నీళ్లు తాగి పెరిగి వచ్చినవాడిని. అఫ్కోర్స్ ఇక్కడ హైదరాబాద్ మూసీ ప్రాంతంలో పెరిగినవాడిని. సో ఇక్కడేంటంటే గోదావరికి సంబంధించిన మా ప్రతి కార్యక్రమంలో, మా శుభకార్యాలు ప్రతి దాంట్లోనే ఒక శ్లోకంతో ఉంటుంది, గోదావరి దక్షిణ దిగ్భాగే అని. మేము ఏ పండగ చేసినా, ఏ పర్వం చేసినా, ఏది చేసినా దాంట్లో అది మేము చదువుతాం. సో మాకేంటంటే గోదావరి జీవనాడి అంటే మా జీవితంలో, నా రక్తంలో గోదావరి ప్రవహించింది, నా రక్తంలో వెళ్ళిన వాటర్ గోదావరి. కానీ మీరు గోదావరి ప్రాంతంలో ఏ పల్లెటూరులో కూడా గోదావరి నీరు మేము డైరెక్ట్గా తాగలేము. ఎప్పుడో సరార్దర్ కాటన్ కట్టిన వల్ల అక్కడ గోదావరి ప్రాంతంలో ఎటకారం ఎలా వచ్చిందంటే, అందరి కడుపులు నిండటం వల్ల, 3 తరాలు నిండటం వల్ల కాస్త ఉత్సాహంగా ఉంటారు గోదావరి వాళ్ళు. కానీ వాటర్ మాత్రం గోదావరి పక్కన ఉన్న ఊర్లో కూడా కాలువల ద్వారా, చెరువుల ద్వారా వచ్చే వాటర్ని ఎవరు తాగరండి. మళ్ళీ ఇవే ఈ మినరల్ వాటర్ బాటిల్సే కొనుక్కుంటారు. అది ఒక దురదృష్టకరం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పుకి ఒక బీజం వేశారు. ఇదేంటంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వ పథకాలలో గంగా నమామి గంగాలాగా గోదావరిని కూడా అట్లాగే చేసే అవకాశాలను ఆయన కొంతగా ఒక క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా
కనెక్ట్ చేశారు. ఇప్పుడు అదొక్కటే కాదు, ఇప్పుడు విబీజీ గ్రామ్ అనే దాని పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోనే లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు నరేగా పథకాన్ని కూడా, ఎంజీ నరేగా పథకాన్ని ఏదైతే నరేగా పథకంలో వస్తున్న విబీజీ కూడా రెండు కూడా ఆంధ్రాలో లాంచ్ అవుతున్నాయి. దానితో అనుసంధానం చేయటం వల్ల గోదావరి నీటిలో జీరో డిశ్చార్జ్, అంటే ఎక్కడ ఆంధ్ర పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఈ మురుగునీరు, అంటే నగరాలు కానీ గోదావరి తీరం వెంపడి ఉన్న నగరాల నుంచి మురుగునీరు డైరెక్ట్గా గోదావరిలో కలపకుండా ఈ స్యూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా వాటిని శుద్ధి చేసి మాత్రమే పుష్కరాల నాటికి జీరో డిశ్చార్జ్, అంటే ఏ కాలుష్యరహితమైన గోదావరి చేయాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం శివాజీరాజ్ సింగ్ చౌహాన్ గారితో ఆయన నడుపుతున్న ఇవి కానీ సంప్రదింపులు కానీ, అట్లాగే ఆ కేంద్ర కొత్త పథకం, అంటే గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో వస్తున్న ఈ గ్రామ్జీ పథకంలో వచ్చే నిధులు ఆ విధానాల ద్వారా అమలులో డబ్బులు ఒక్కటే కాదు, అక్కడ ఆల్రెడీ ఇదేంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏంటంటే పల్లెటూరులో గతంలో నిరుద్యోగ యువత కానీ లేదా గ్రామీణులకు కానీ 100 పని రోజులు తోటి వచ్చేవి. దాన్ని ఇప్పుడు పెంచుతూ కొత్త పథకం తీసుకొస్తున్నారు. ఆ దాంట్లో శాశ్వత ఈ మురుగు నివారణ నిర్మాణాలు చేపట్టడానికి దాంతో అనుసంధానించారు. లేకపోతే గోదావరిని క్లీన్ చేయాలంటే మనం దాంట్లో కలిసే మురికిని ఆపాలి. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ పథకాన్ని అనుసంధానం చేయటం ద్వారా ఆ కళ సాకారం అయ్యేటట్టుగా మా గోదావరి ప్రాంతం వాళ్ళు కనీసం గోదావరిని పుణ్యనది గోదావరి స్నానాలు గతంలో 40-50 ఏళ్ల క్రితం కంటే ముందు ఎట్లా చేసేవాళ్ళు అట్లా భయం లేకుండా చేయటానికి దీనికి నాకు 2 సూచనలు అండి పవన్ కళ్యాణ్ గారికి. ఒకటి ఏంటంటే మన దగ్గర కలపపోయినా ఈ గోదావరి మహారాష్ట్ర నుంచి ప్రయాణం చేసి తెలంగాణ మీదుగా వస్తుంది మనకి. సో పైన రిపేరియన్ స్టేట్స్ ఏమున్నాయో వాటితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తే ఒకటి ఇది అద్భుతమైన పరిశుద్ధమైన గోదావరితో పాటు ఇంకోటి ఇప్పుడు మనకి హైవేస్ పక్కనే ఎట్లాగా బైపాస్ ఇవి ఉంటాయి కదా సర్వీస్ రోడ్లాగే ఈ గోదావరికి ఇరువైపులా ఉండే ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో సర్వీస్ కెనాల్స్, అంటే సర్వీస్ కాలువలను కూడా తవ్వితే డైరెక్ట్గా ఎస్టీపీకి వెళ్ళే ముందు దీంట్లోకి వెళ్తాయి. లేకపోతే ఎక్కడో చోట సందుల్లోంచి గోదావరిలో కలిపేయటం అనేది మానవ సహజమైన ఇది. సో ఈ అన్నిటిని సమన్వయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తర కార్యానికి ఈ యజ్ఞానికి ఆయన చేస్తున్న దానికి నేను అభినందిస్తూ ఇట్లాంటి వైపుగా ప్రజాప్రతినిధులు ఆలోచించాలని ఆయన యొక్క ఈ ఆలోచనకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్. అదేవిధంగా మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనదర్ వన్ చూసుకున్నట్టయితే ఏపీ తీర ప్రాంతాల్లో గోవా తరహాలో బీచ్ షాక్ పాలసీని తీసుకురావడాన్ని వైకాపా తప్పుబడుతుండగా వైజాగ్ ఎంపీ శ్రీభరత్ దీనిపై గట్టి కౌంటరే ఇచ్చారనమాట. సో దీనిపైన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా మీరు రెండు వైపులా మనం చూస్తే ఇవాళ మీరు ఏదైనా బీచ్లకు వెళ్ళారనుకోండి, ఏ బీచ్కైనా చిన్న బీచ్లు కూడా చాలా చిన్న బీచ్లు ఇప్పుడు వీళ్ళు పెద్ద బీచ్ల్లో పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే అతి తక్కువ మంది జనం వెళ్ళే ఒక 50వ ర్యాంక్లో ఉన్న బీచ్కి వెళ్ళినా ఆ బీచ్ పొడవునా, ఆ బీచ్ ఒక 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఒక 2-3 కిలోమీటర్ల పొడవునా ఇప్పుడు మీరు చూస్తే బీర్ బాటిల్స్, కోక్ బాటిల్స్, ప్లాస్టిక్ లెటరు, బీచ్ శాండ్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అసలు కాళ్ళతో నడవలేని పరిస్థితి. అది ఒకటి. రెండోది ఏంటంటే యాక్చువల్గా కొన్ని మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరము మన తీర ప్రాంతము. ఆ తీర ప్రాంతంలో బీచ్లు ఒట్టిగా ప్రకృతిని ఆరాధించడం మంచిదే, కానీ ప్రకృతి ఏమీ ఒక అద్భుతమైన కేవలం ఒక దేవత స్త్రీ మాత్రమే కాదు. అంటే దాన్ని అలా చూస్తూ వాట్ ఎ బ్యూటీ మొనాలిసాను అట్లానే చూస్తూ ఆనందించాల్సిన అవసరం లేదు. ప్రకృతితో మనం భాగం కాబట్టి ప్రకృతిలో కొంత సౌకర్యాలు, ఇప్పుడు టూరిజంలన్నీ అడవుల్లోకి కొండల్లోకి ఎత్తైన స్కై రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని చోట్ల ఇవాళ మందే తప్పైతే మందే బ్యాన్ చేయాలి. అట్లా అని మందును విచ్చలవిడిగా ఉంటే వాళ్ళ స్త్రీల యొక్క వాటికి ఇబ్బందులు కూడా, బీచ్లో రాత్రి 12 గంటలకు మందు కొట్టేసి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రమాదం ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని నియంత్రిత స్థాయిలో ఇప్పుడు వైజాగ్ యొక్క సిటీ అద్భుతమైన సిటీ, ఒక యూరోపియన్ సిటీస్ లాగా ఉంటుంది వైజాగ్. ఓన్లీ గోవా ఎట్లాగా ఉంటుందో
అంత అద్భుతమైన సిటీ వైజాగ్. అంటే ఒక కొండలు, అడవులు, పర్వతాలు, పచ్చనిది, అట్లాగే ఇసుక తీర మైదానాలు, మంచి అద్భుతమైనటువంటి సముద్ర తీరం, నీలాకాశం, నీల సముద్రం, అద్భుతంగా ఉంటుంది వైజాగ్. అట్లాంటి దాంట్లోకి ఎందుకు అభివృద్ధి ఇవాళ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఎందుకు రావట్లేదు అనేది ఒక అంచనాలో ఒకటేంటంటే వైజాగ్లో నైట్ లైఫ్ లేదు. నైట్ లైఫ్ ఇప్పుడు కొత్త యువతరం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ పగలంతా ఏదో పంచులు, సాయంకాలం నైట్ లైఫ్ ఉన్న నగరాలకి వైజాగ్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే కంపెనీ అక్కడ ఉన్నా అక్కడ కంపెనీ కంటే, ఎందుకంటే ఇక్కడ యూత్, ఫ్రెండ్స్, నైట్ లైఫ్. ఆ నైట్ లైఫ్ లేకపోవటానికి కారణం అధికారుల ఆంక్షలు. ఆ బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో ఎక్కడా కూడా 9 తర్వాత 10 తర్వాత ఒక వెళ్తున్నా అన్ని క్లోజ్ అనమాట. మీకు అంటే బీచ్లో మీకు ఫ్రీ అయ్యి కూర్చునేదే ఆ సమయంలో. అక్కడ మీకు ఏమి ఏటరీ ఉండదు, రెస్టారెంట్ ఉండదు, కుక్ ఏదైనా తినడానికి తాగడానికి, మామూలు వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరకదు మీకు. సో అక్కడ నైట్ లైఫ్ లేకపోవడం అనేది. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే టూరిస్టులు, దగ్గర టూరిస్టులు, విదేశీ టూరిస్టుల సంగతి పక్కన పెట్టండి, రెండో దాని ద్వారా నిర్వహణ ద్వారా, రెస్టారెంట్ నిర్వహణ ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆ ప్రైవేట్ రెస్టారెంట్లు పర్యావరణ అనుకూలమైన కాటేజీల్లో కట్టినప్పుడు వాళ్ళు కొంత జాగ్రత్తగానే చూసుకుంటారు ఎవరన్నా రావాలంటే ఆ చుట్టుపక్కల నీరు. సో ఈ రెండాటిని సమన్వయం చేయాలి. అంటే భద్రతని, స్త్రీల భద్రతని, పర్యావరణాన్ని, ఉపాధిని, ఈ మూడాటిని కలపాలి. అలాగే పర్యాటకులు కూడా కాస్త రిలీఫ్గా మన దగ్గరలో ఉండే మన ప్రకృతి సౌందర్యాలను కూడా ఆస్వాదించేటట్టుగా చేస్తే అందరికీ మంచిగానే జరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, ఇన్ని అంశాల గురించి క్లుప్తంగా మాకు వివరించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి మన డిఎన్ఏలోని ప్రధాన అంశాల వెనుక ఉన్న అసలు వాస్తవాలు, ఇంకా లోతైన విశ్లేషణలు. మరిన్ని తాజా విశేషాలతో రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.